బయటికి పోయి రోడ్ల మీద ఆడిడి భుజాల మీద పడి తిరిగితే ఏమంటారు? అమ్మ నాన్ని బతకనివ్వలేను మాటలు. నువ్వు భార్యని కౌగిలించుకో, బయట వాళ్ళు ఏమనరు. భార్య భర్తలు అండి అలాగే ఉంటారంటారు. నీ భర్తను కౌగిలించుకో, ఎవరేమనరు. భర్తను కాకుండా ముక్కు ముఖం పనికి మాలిన గాలి గల్లందరూ వస్తారు. పనికి మాలిన గాలి బేచ్చంత గాలిది నీ దగ్గరకు వస్తే రోడ్ల మీద పడి ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు దాక్కుంటూ బైకుల మీద మీదడిపోయి బైకులు. మొన్న ఎవడో వైజాగ్లో ఎదరు కూర్చోబెట్టుకున్నాడు ట్యాంక్ మీద అమ్మాయి. వాళ్ళ అమ్మ నాన్న చూస్తే, తన బంధువర్గం చూస్తే, మీ అమ్మాయి అంటమ్మా ట్యాంక్ మీద కూర్చొని తిరుగుతుందని తెలిస్తే, మీ కొడుకంట బైక్ ట్యాంకర్ల మీద కూర్చోబెట్టుకుని ఆడపిల్లని తిరుగుతున్నాడు, హగ్ చేసుకుంటున్నాడని చెప్తే తస్తారు నేను అన్నంత. పెందల కడనే లేచి ద్రాక్షావనానికి పోదాం. ద్రాక్షావళులు చిగురించినో లేదో, వాటి పువ్వులు వికసించినో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టినవో లేదు, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపేదని. ఏమంటుందండి? ఇక చాలు దూరాలు మీరు కోపగించారు అనుకున్నాను, కానీ మీరు కోపగించలేదు. వచ్చారు, బయట ఉన్న టాక్స్ అని చెబుతున్నారు, బయట ఇలా మాట్లాడుకుంటున్నారు, రాణిలు కూడా నేను పొగుడుతున్నారని చెప్తున్నారు. ఇక చాలండి, లేచేసరికి ఆలస్యం అయిపోయింది. మరి ఏం అనుకోలేదు కదా, రండి అలా తోటకి వెళ్ళిపోదాం అన్నారు. ఒకసారి తోట చూపించినాను. అలా తోటకి వెళ్ళిపోదాం ఒకసారి, అలా తోటకి. ఎందుకంటే అక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మనల్ని పొగిడేవారు వాళ్ళు వీళ్ళ వద్దు. పెందల కడనే లేచి ద్రాక్షావనమునకు పోదము. ద్రాక్షవల్లులు చిగురించనో లేదో, వాటి పువ్వులు వికసించనో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టనో లేదో చూద్దాము రం. తోటలోకి పోయేది ఎందుకు? బిర్యానీ తెచ్చుకుని తినేయడానికి కాదు. తోట ఎలా ఉందో చూద్దాం. ఆ పదాలు కావాలని నొక్కుతున్నాను, చివరిలో జ్ఞాపకం చేయండి. ఒకవేళ నేను మర్చిపోతే జ్ఞాపకం చేయండి. కావాలనే ఆమె ఏం చూడడానికి, తోట చూడడానికి వెళుతుంది. ఎందుకు తోట చూస్తుంది? ఆ తోటకు గుర్తుంది. మీరు ఎక్కడికి పోయి నేను ఎక్కడికి పోయి, మీరు అలా పోయి నేను ఇలా పోయి కాదండి. మీకు మాట చెప్తున్నాను, మన ఇద్దరం కలిసి తోట ఎలా ఉందో చూద్దాం రండి. ఇది మన బాధ్యత. ఈ తోట, ఈ బాధ్యతలు ఇవన్నీ చదువుతుంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు గుర్తొచ్చేది ఎవరు చెప్తున్నా? ఆదామవ్వలు. ఆదామవ్వలు ఎంత మంచి కవితలతో, ఇంత మంచి పొగడలతో, ఇంత మంచి ఆలోచనతో ఇలా దేవుడు వారిని తోటను చూసుకోవాలనుకున్నాడండి. ఆ తోటని ఇలా చక్కబెట్టాలనుకున్నాడు ఆయన. ఆ బ్యూటీ అక్కడ పోయింది. అక్కడ పోయిన అందం మరలా పరమగీతాల్లో కనబడుతుంది. రండి, ఆ జీవవృక్షం ఎలా ఉందో చూద్దాం, ఈ మంచి చెల్లు తెలుగు వృక్షం ఎలా ఉందో చూద్దాం, ఈ చెట్లు ఎలా ఉన్నాయి చూద్దాం, నీరు అందుతుందో లేదో చూద్దాం, తోటను చేద్యపరుద్దాం రండని ఆదామవ్వలు మాట్లాడుకునే మాటలివి. అక్కడ మాటలివి. అక్కడ ఆగిపోయాయి. పాపం ప్రవేశించినప్పుడు అక్కడ ఆగిపోయిన మాటలు మరలా పరమగీతంలో కనబడుతుంది. ఎవరి భార్య? ఎవరి భార్య? అవ్వమ్మ. ఎవరి భర్త? ఆదాము. ఎవరి కథానాయకులు? ఆది దంపతులు. అక్కడ పోయింది. అక్కడ పోయిన నిజం, అక్కడికి పోయిన ఆగిపోయిన ఒక స్వచ్ఛత మళ్ళా పరమగీతాల్లో కవితల్లా వర్ణించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2వ అధ్యాయంలో అన్నాడు, నారి నా నుండి తీయబడ్డావు కనుక నువ్వు నారి. అక్కడ ఆగిపోయింది ఆ బ్యూటీ. 2వ అధ్యాయం ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మరలా బ్యూటీ 3వ అధ్యాయం నుంచి కనిపించదు మనకు, మరలా పరమగీతాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతుంది చూడండి. 13 వచ్చిన పుత్ర ద్రాక్ష వృక్షములు సువాసనిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీ కొరకు దాసియుంచి నానావిధ శ్రేష్ఠ పనుములు పండువియు. చూసారా? రా వాటిని గమనిద్దాం.
వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అలా చెప్పింది. ఇద్దరు కలిసి వెళ్ళారు. టక్కుమని కవితలో మెలకు వచ్చింది ఆవిడకి. ఎవరికి? సూలమితికి. వెంటనే అంది, అయ్యో ఇంత ఎలా వివరించేస్తున్నానని చెప్పి మీరు కానీ కంగారు అయిపోతారని మరల 8వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తుందో చూడండి. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇష్టము ఇచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచకయు ఉండుమని నేను మీ చేత ప్రతి అధ్యాయంలో పదే అంటాడే పదవేడు చెప్పండి. ఇలాంటి అందం మీ కొరకు ఉంది. అప్పటి వరకు ఈ ప్రేమ, దోమ, చెత్త, చెదారం, వయసుకు మించిన పనుల జోలికి పోకండి. నా జీవితంలో ఎంత అందమైతే నా భర్తతో ఉందో, మీకు భర్త అనే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితంలో కూడా అంత అందం ఉంటుంది. యెరూషలేము యంగ్ గర్ల్స్, నాకు మాట ఇవ్వండి, ప్రామిస్ చేయండి. అప్పటి వరకు ప్రేమకు ఇష్టమగు వరకు దాన్ని కదపమని, దాని జోలికి పోమని మాట ఇవ్వండి. అప్పుడు ఆ క్వైరీ టీం అన్నారట, ఆ యంగ్ గర్ల్స్ అన్నారట, అలాగే అక్క, ఆ సమయం వచ్చేంత వరకు, ఆ వివాహ గడి వచ్చేంత వరకు మేము ఎక్కడికి పోము. మాకు ఎన్ని ఎమోషన్స్ మా దగ్గరకు వచ్చినా మేము దానికి ఓకే చెప్పం. మేము ఉదయాన్నే మెసేజ్ పెట్టినా ఓకే చెప్పం, 31st వచ్చి గ్రీటింగ్ కార్డు ఇచ్చినా ఓకే చెప్పం, కాలేజీకి వెళుతున్నప్పుడు వెనకాలే గాలి తిరిగాడని ఓకే చెప్పం, వాడు పదే మాకు ఇంపార్టెంట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఓకే చెప్పం. అసలు ఎవడి వైపు మేము చూడమక్క. ఎందుకు అంటే మా ప్రియుడు, నా కాబోయే భర్త తప్ప ఈ గాలిగలు ఎవరు కాదు, వీళ్ళెవ్వరూ కాదు. నీకు మాటిస్తున్నాను సూలమతి అక్క, ఇలాంటి అందం, అలాంటి జీవితం మాకు కావాలి. యంగ్స్టర్స్ని అందరినీ అడుగుతున్నాను నేను, ఆడపిల్లని మగపిల్లని అందరినీ అడుగుతున్నాను. సూలమితి నీకు నాకు చెబుతున్నది చెప్తున్నా, ఆతృత వద్దు వయసుకు మించి, కంగారు వద్దు. చదువుకునే టైంలో చదువుకోండి, ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయండి. వివాహ గడియలు వచ్చినప్పుడు ప్రేమ తనంతట తానే లేస్తుంది. ప్రేమ తనంతట తానే ఇష్టం పెరుగుతుంది. అప్పుడు లవ్ చేయి, నీ భార్యని ఎంత లవ్ చేస్తావు. అప్పుడు లవ్ చేయి, నీ భర్తని ఎంత లవ్ చేస్తావు. వివాహానికి ముందు, మ్యారేజ్కి బయట లవ్ అంటే బైబిల్ దాన్ని లవ్ అనలేదు. చెప్పండి, జారత్వం. జారత్వం అని పేరెట్టింది. జారత్వం, వివాహానికి ఎలుపులు ఉండేది జారత్వం. దాని జోలికి పోకుండా ఉండాలి అంటే మరి నా ఫీలింగ్స్, నా థాట్స్, నా ఎమోషన్స్ మరి ఇవి ఎలా అంటే ఇక మ్యారేజ్ టైం వస్తుంది, అప్పటివరకు వెయిట్ చేయి. నాకు నిశ్చితార్థమైంది, నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, నాకంటూ ఒక కాపురం ఉంది, నాకంటూ ప్రియుడు ఉన్నాడు, నాకు ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు నాకు నా భర్తను లవ్ చేయడానికి చట్ట ప్రకారం రైట్స్ ఉన్నాయి అంటున్నాడు. చట్ట ప్రకారం నాకు రైట్స్ ఉన్నాయి అంటున్నాడు ఆయన. అది లవ్కి అర్హత. గుర్తుపెట్టుకో, ఏదైనా వనంలో స్వచ్ఛమైన ప్రేమ మ్యారేజ్లోనే పుట్టింది. పరమగీతాల్లో స్వచ్ఛమైన ప్రేమ మ్యారేజ్లో, వివాహ జీవితంలోనే పుట్టింది. మ్యారేజ్ బయట పుట్టిన ఏ ప్రేమ నేను చెప్తున్నాను, అది స్వచ్ఛమైన ప్రేమ కాదు, అది తుచ్చమైన ప్రేమ. అది పార్కులకు పరిమితమయ్యే ప్రేమ, అది బీచ్లకు పరిమితమయ్యే ప్రేమ, అది రోడ్ల మీద బండ్లేసి తిరగడానికి పరిమితమైన ప్రేమ, సినిమా థియేటర్లో కూర్చుని డ్రింకులు తాగే ప్రేమ, బాత్రూమ్ల దగ్గర గోడలకు జారబడే ప్రేమ, ఒకరిని ఒకరు దోచుకుని ఒకరినొకరు లేని అడావుడి చేసుకునే ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిలువెత్తు ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ ఇంటి ఇల్లాల దగ్గర దొరుకుతుంది, ఇంటి యజమాని దగ్గర దొరుకుతుంది. అది మోమాటం లేని, మోసం చెయ్యని ప్రేమ. అది చెబుతుందండి ఈ గ్రంథం. ఇంకా ఏం చెబుతుందంటే, ఒక్కసారి 8వ అధ్యాయం మొదటి వచనంకి వెళ్ళండి. ఆవిడ ఎలా అంటుందో చూడండి. నా తల్లి యొద్ద సన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను
బయట నీకు ఎదురండి, నిన్ను నేను హక్ చేసుకుంటా. ఎవరునూ నన్ను నిందింపరు. ఎప్పుడు నిందితురు చెప్పండి? భార్యగా భర్తని కౌగిలించుకున్న ఎవరేమనరు. నువ్వు భార్య కాకుండా, వివాహం కాకుండా నువ్వు బయటికి పోయి రోడ్ల మీద ఆడిడి భుజాల మీద పడి తిరిగితే ఏమంటారు? అమ్మ నాన్ని బతకనివ్వలేని మాటలు అంటారు. నువ్వు భార్యని కౌగిలించుకో, బయట వాళ్ళు ఏమనరు. భార్య భర్తలండి అలాగే ఉంటారంటారు. నీ భర్తను కౌగిలించుకో, ఎవరేమనరు. భర్తను కాకుండా ముక్కు ముఖం పనికి మాలిన గాలి గల్లందరూ వస్తే, పనికి మాలిన గాలి బ్యాచ్ అంతా గాలిది నీ దగ్గరకు వస్తే, రోడ్ల మీద పడి ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు దాక్కుంటూ బైకుల మీద మీదడిపోయి, బైక్ మొన్న ఎవడో వైజాగ్లో ఎదరు కూర్చోబెట్టుకున్నాడు ట్యాంక్ మీద అమ్మాయిని. వాళ్ళ అమ్మ నాన్న చూస్తే, తన బంధువర్గం చూస్తే, మీ అమ్మాయి అంటమ్మా ట్యాంక్ మీద కూర్చొని తిరుగుతుందని తెలిస్తే, మీ కొడుకంట బైక్ ట్యాంకుల మీద కూర్చోబెట్టుకుని ఆడపిల్లని తిరుగుతున్నాడు, హగ్ చేర్చుకుంటున్నాడని చెప్తే తస్తారు నిన్ను అన్నందుకు. ఎన్నో కళలు ఆవిరి చేసి పడేస్తారు ఈరోజు. అదే చెప్తుంది పరమగీతాలు, ఇదిగో నన్ను బయటోళ్ళు ఎవరేమనరు, ఎందుకంటే నేను నీ దానను, నువ్వు నా దాననివి. భార్య భర్తలు ఇద్దరు ప్రేమగా ఉంటే ఎవరు తప్పుగా చూడరు, అది పవిత్రమైనది. భార్య భర్త కానులు ఎవరైనా క్లోజ్గా ఉంటే చెప్పండి, అది స్తుచ్చమైనది. నా ఇంట్లో నా సహోదరుల్లో అంటే ఏమంటుంది చెప్పనా, నా ఇంటి మనిషివు నువ్వు అంది. నా ఇంటి మనిషివు నువ్వు. ఈడెవడు ఆ ఈదులో వాడాడు, ఈడెవడు ఆ ఈదులోది, వీళ్ళెవరు ఆ పక్కూరు, ఈయనెవరు నా ఇంట్లో వాడు. నా ఒంటి మీద చేయడానికి నా ఇంట్లో వాడిలా ఉన్న నా కాపురం, నా జీవితంలో ముడిపడి నా యజమానికి రైట్స్ ఉన్నాయి. పిచ్చి పనులన్నీ చేసి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. మొన్న ఒక కేసు కట్టాం, ఎందుకని మంచిది వినండి ఎగ్జాంపుల్. గొడవ ఎందుకు వచ్చింది మీ భార్య భర్త ఇద్దరికని అడిగితే వాళ్ళు చెబుతున్నారు, మా ఆయనకు అనుమానం అండి. ఎందుకు అనుమానం వచ్చిందని అడిగారు. ఆడో ఫోటో చూపించాడు. ఎందుకు అనుమానం వచ్చింది సార్ నాకు, ఏమైంది అని అడిగితే ఏమీ లేదు సార్. ఫోటో ఏంటి? ఫోటో విషయం ఏంటి తెలుసా? ఎప్పుడో 10th ఇంటర్ అయిపోయిన తర్వాత ఎప్పుడో దిగిన ఫోటో అట. అప్పుడు ఎందుకు దిగావమ్మా ఫోటో అని అడిగితే, పార్టీలు ఉంటాయి కదండి, పార్టీలు, ఫేర్ అండ్ లవ్లీ పార్టీలు, అదే ఫేర్వెల్ పార్టీ, గెట్ గ్యాదర్లు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత పద్ధతికి వెళ్ళొచ్చి భోజనం చేసి హాయ్ బాయ్ అని స్నేహితులు పాల్గొని వచ్చేస్తే చాలు. ఈ ఆడపిల్లలు మగపిల్లలు కలిసి సెల్ఫీలు దిగారు. సంవత్సరాలు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, కాపురం నడిచిపోతుంది. ఎప్పుడో ఫేస్బుక్లో ఎట్టి మర్చిపోయింది ఆవిడ ఫోటో. ఆ ఫోటో ఎవరు చూడకూడదో ఆడే చూశాడు. ఎవడాడు? మీ ఆయన. దగ్గరికి వచ్చి అడిగాడు, బుజ్జి ఎవరు నన్ను ఇల్లు అని అడిగాడు. బాగా వినండి, అనుమానం వచ్చేవాడు ముందు మంచిగా మాట్లాడతాడు, 4 తన్నేవాడు ఇంకా కూల్గా మాట్లాడతాడు. ముందు నీ దగ్గర నుంచి ఏదో రావాలి, టెక్నిక్ అమ్మ. అప్పుడు నువ్వు టకటక అని ఏది చెప్పేవు అనుకో, టక. ఆడు అడిగాడు ఏమనంటే, ఎవరు ఈ పక్కన ఉన్నది, ఎవరు ఫ్రెండ్, ఈ పక్కన ఉన్నది ఎవరు, ఆవిడ ఫ్రెండే, మరి ఈ పక్కన ఉన్నవాడు ఎవడు, ఫ్రెండే. మళ్ళీ అడిగాడు, ఫ్రెండ్ అంటే ఫ్రెండే అంతే. ఫ్రెండ్ అంటే ఫ్రెండేనండి. ఫ్రెండ్ అంటే ఇంతమంది ఎలా ఉండగా మీ ఇద్దరు ఎందుకు దగ్గర జారబడ్డారే అని అడిగాడు. ఫ్రెండ్ అంటే ఏం చెబుతుంది? ఆ రోజు ఆ తల్లి ఏడుస్తుంది, ఆ పిల్ల ఏముంది తెలుసా, ఆ రోజు ఆ పిచ్చి పుట్ట అనవసరంగా దిగానని ఏడుస్తుంది. ఏమీ లేదు అందులో. ఆ పిచ్చి సెల్ఫీ ఫోటో ఈరోజు ఆ కాపురానికి సిచ్చెట్టింది. జాగ్రత్త, ఫోటో దిగే ముందు 100 సార్లు జాగ్రత్త.
ఈ ర్యాకెట్ యుగంలో ఇప్పటికిప్పుడు ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనిపెట్టి అప్డేట్ యుగంలో ఈ 21వ శతాబ్దంలో మనుష్యుడు బిగ్ బ్యాంగ్ మూలాలు చూస్తున్న ఈ సైన్స్ తరంలో కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్ల శీలానికి ఎప్పుడు విలువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మగపిల్లగాడి శీలానికి ఎప్పుడు, సైన్స్ ఎంత డెవలప్ అయినా మగపిల్లవాడి శీలానికి ఆడపిల్ల శీలానికి విలువ ఎక్కడకపోదు, ఎంత పురోగవృద్ధి వచ్చినా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త చెప్తుంది సోలమితి. నీకు నాకు అందరికి చెప్తుంది, నేను ఎవరిని పట్టుకోవాలి, నా వాడిని పట్టుకోవాలి. నేను ఎవరిని పట్టుకోవాలి, నా భార్య నా దానిని పట్టుకోవాలి. ఎవరిని పడితే ఎవరు రావడం ఏంటి, ఎవరైనా దగ్గరకు వచ్చినా సూర్యబింబాలు లాంటి వాళ్ళు మార్చేస్తారు. వేరే వాళ్ళకి అవకాశం లేదు, వేరే వారిని రానివ్వరు, వేరే వారికి కంటు సైగ కూడా ఎవరు అసలు పోల్చరు. ఏ విషయంలో పోల్చుకోరు వాళ్ళంతే, అంత స్వచ్ఛమైన వాళ్ళెవరంటే భార్య భర్తలు, వాళ్ళెవరంటే లవర్స్, వాళ్ళెవరంటే స్నేహితులు, వాళ్ళెవరంటే కుటుంబీకులు, వాళ్ళెవరో సొలొమోను సోలమితి. ఇంకా ఎవరు ఆదామవ్వల అంటారు, ఇంకా ఎవరు స్వచ్ఛమైన భార్య భర్తలు. అది బ్యూటిఫుల్.